మొదటి నుంచి మహిళలకు టీడీపీ ప్రాధాన్యతనిస్తుందని చెబుతున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. మంత్రి కొల్లు రవీంద్ర మనతో ఉన్నారు. రవీంద్ర గారు, ఎలా జరుగుతుంది మహానాడు? ఏంటి ఈ రోజు ఉన్న ప్రత్యేకత ఏంటి? తీర్మానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. నిన్న దగ్గర 7 నుంచి 8 లక్షల మంది ప్రత్యక్షంగా మరి టీవీల ద్వారా మరి ప్రసారాలను చూడడం జరిగింది. కేంద్ర కార్యాలయం కూడా చాలా చర్చా కార్యక్రమాలు స్త్రీశక్తి మీద కానీ, అదేవిధంగా బీసీ కానీ, సూపర్ 6 మీద కానీ, పేదలకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల మీద కూడా చాలా అద్భుతంగా డిస్కషన్, యువగళం మీద యువతో కోసం చేసిన కార్యక్రమాల మీద చాలా డిస్కషన్స్ బాగా జరిగినాయి. ఈ రోజు కూడా ప్రత్యేకంగా మరి రాజకీయ తీర్మానం కానీ, అన్నగారికి నివాళులు అర్పించుకోవడం కానీ, అలాగే పారిశ్రామికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి తీసుకున్నటువంటి కార్యక్రమాలు కూడా చర్చలో జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నిబద్ధత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రత్యక్ష ప్రసారాలు వీక్షిస్తూ మరి అక్కడ జరుగుతున్నటువంటి చర్చలో కూడా వాళ్ళు కూడా భాగస్వాములు అవుతూ అక్కడి నుంచి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా మెసేజ్ ద్వారా పంపించడం అనేది ఇది ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టాం. గతంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి కార్యక్రమాలు అన్నగారు తెలుగుదేశం పార్టీతో సాధ్యమైంది. ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ నైజం మనం నిన్న అందరూ కూడా చూస్తాం జరిగింది. సమావేశం పెట్టి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఓటర్ లిస్టుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, పరిశ్రమలు రాకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల అధికారం ఇచ్చిన చేతకానటువంటి వ్యక్తి, పరిపాలన చేతకాక భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి. ఇవాళ అంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతుంటే ఇవాళ తప్పుదారి పట్టించే కార్యక్రమాలు చేస్తారు. ఇదే పార్టీ కార్యాలయం మీద దాడులు చేసినటువంటి వ్యక్తి, ఆ రోజున మరి ప్రజావేదికను కూల్చినటువంటి ఒక దుర్మార్గమైన సంస్కృతం ఉన్నటువంటి వ్యక్తి. ప్రజలందరూ కూడా గమనించి 11 సీట్లుగా పరిమితం చేశారు. భవిష్యత్తులో సింగిల్ డిజిటే జగన్మోహన్ రెడ్డి ఉంటుందని కూడా తెలియజేస్తారు. లోకేష్ గారు ప్రతిపాదించారు 33% అని చెప్పి. అది ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడు. అంటే రాష్ట్రంలో ఉన్న మిగతా పార్టీలు కూడా ఆ విధంగా చేస్తే బాగుంటుందని ఏమైనా పిలిపిస్తారా మీరు? డెఫినెట్ గా ఇది తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా మహిళల్ని గౌరవిస్తూనే ఉన్నాం. అన్నగారు కూడా ఆస్తి హక్కు కానీ ఇవన్నీ చేయటం కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఈ రకంగా మరి తీర్మానం చేయడం 33% రిజర్వేషన్ అనేది నిజంగా ఒక శుభపరిణామం. డెఫినెట్ గా ఈ రాష్ట్రం కోసం ఈ ప్రభుత్వం చేసిన నిర్ణయాలు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తానికి కొల్లు రవీంద్ర చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి వైఖరిని ప్రజలకు వివరిస్తాము. 30% రిజర్వేషన్ సంబంధించి అందరూ కూడా పాటించాల్సి మంచిది. టీడీపీకి ఆస్తి, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కావచ్చు, అనేక మహిళా సాధికార సంబంధించిన అనేక నిర్ణయాలు టీడీపీ తీసుకున్న చరిత్ర టీడీపీకి ఉందని కూడా రవీంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో, రవిచంద్, అమరావతి.